గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి అప్రతిహతంగా ఇక్కడి నుంచి గెలిచి ఆ అసెంబ్లీలో అడుగుపెట్టి చాలా చిన్న స్థాయి నుంచి సమితి ప్రెసిడెంట్ నుంచి డిప్యూటీ సీఎం స్థాయిగా ఎదిగిన ఆయన ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు, రోల్ మోడల్గా ఉన్నారు. అలాంటి ఆయన తరపున ఆ నియోజకవర్గం నుంచి ఆయన కూతురు సాయి కృపాలక్ష్మి ఈసారి బరిలో దిగుతున్నారు. ఆమె గెలుపు కోసం అని చెప్పని ఆ తండ్రితో పాటు ఆమె కూడా ప్రజలతోటి మమేకమై ప్రజల్లో కలుస్తూ తన గెలుపుకి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుకుంటోంది. మనతో పాటు కృపాలక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుని ప్రధానంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తెగా మీరు వచ్చారు. అంటే మీకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది? ఎలా ఉంది? ప్రజల ఆదరణ మీరు డైలీ చూస్తా అన్నారన్న. ఎక్కడికి వెళ్ళినా జగనన్న పథకాలు పేదల గుండెల్లో ఎలా స్థిరస్థాయిగా నిలిచిపోయిందో, మా నాన్న చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరూ వాళ్ళింటి బిడ్డగా నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నారు. నేనెక్కడ వెళ్ళినా అక్కడ నాకు మహిళలు గానియండి, అన్నదమ్ముళ్ళు గానియండి, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అంటే నారాయణ స్వామి కుమార్తెగా మీరు బరిలో దిగుతున్నారు. తండ్రి నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నాయి? ఎలాంటి అంటే ప్రజల నుంచి వచ్చే మద్దతుతో పాటు నాన్న నుంచి ఎలాంటి సంకేతాలు గాని, లేదంటే నాన్న నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు మీరు? మా నాన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నన్ను నడిపిస్తున్నాయి. మా నాన్న ఇప్పుడు నాకు ఫుల్ సపోర్ట్‌గా ఉండి నన్ను నడిపిస్తున్నారు. నాన్న కాన్స్టిట్యుయెన్సీలో 2 టైమ్స్ ఉన్నిన దానివల్ల డ్యాడీకి అన్నీ ఎక్కడెక్కడ ఏమేం చేయాలా, ఏమి డెవలప్‌మెంట్స్ అన్నీ నాన్న చేసేసారు ఆల్రెడీ. సో, దాని ద్వారా నాన్న నాకు ముందుకు నడిపిస్తున్నారన్న. ఎలా చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక గైడెన్స్ లాగా ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అంటే ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీకి అంటే పెనుమూరు గాని, మిగతా 6 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున బలమైన క్యాడర్ ఉంది. ఈ క్యాడర్‌ని ఎలా ముందుకు నడిపించి మీ విజయ అవకాశాలకి ఎలా బాటచట్ట వేయబోతున్నారు? మీరు చెప్పినట్లు ప్రతి ఒక్క మండలంలోనే అన్న పెనుమూరు మండలము ఎక్కడ ఎస్ఆర్‌పురం గానియండి, జీడీ నెల్లూరు గానియండి, నగరం గానియండి, పాలసముద్రం ఏ మండలం అన్నా తీసుకోండి. వాళ్ళందరూ ఎప్పుడు మే 13థ్ వస్తుంది. ఎప్పుడు మేము జగనన్నకి రుణం తీర్చుకుంటాం. జీడీ నెల్లూరుని మంచి మెజారిటీతో గెలిపిచ్చి మేము జగనన్నకు బహుమతిగా ఇస్తాము అని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పేదలు హృదయంలో జగనన్న పథకాలు స్థిరస్థాయిగా నిలిచిపోయింది. సో, ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. మా నాన్న మంచితనము, మా నాన్న అభివృద్ధి కార్యక్రమాలు. అలానే చిత్తూరు జిల్లాలో పెద్దాయనైన పెద్దిరెడ్డి గారు, మా అన్నయన మిథునన్న ఆశీర్వాదము నన్ను ముందుకు నడిపిస్తుంది. జగనన్న గారి దీవెనలతో నాకన్నీ సక్సెస్‌గా జరుగుతాందన్న. అంటే నారాయణ స్వామి మంత్రిగా ఉండి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా! ఈ ప్రతిపక్షాలు మిమ్మల్ని ఓడిస్తాము అని చెప్తున్నారు. వీటికి ఏమని కౌంటర్ ఇస్తారు? అవినీతి అనే దానికి అర్థం తెలియని మనిషి నారాయణ స్వామి గారు. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడడం తప్ప, అదే అవినీతి నిరూపిస్తే నేను ఈ రోజే రిజైన్ చేసేసి వెళ్ళిపోతానన్న. మా నాన్న ఏమని ప్రతి ఒక్కరికి తెలుసు. మా నాన్న మంచితనమే నన్ను నడిపిస్తాంది. నేనేమి అనేది నేను జూన్ 4 మా నాన్న ఆశీర్వాదంతో, జగనన్న దీవెనలతో నన్ను నమ్మి నాకీ బాధ్యత అప్పచెప్పిన జగనన్న గారికి, మిథునన్న గారికి మంచి మెజారిటీతో గెలిచి జీడీ నెల్లూరుని కానుగ్గా ఇస్తానని ధైర్యంగా చెప్తున్నాను. అంటే 50,000కు పైగా ఓట్లతోటి గెలుస్తానని థామస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే బు నిజంగా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందంటారా? ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. సో, 50,000 వాళ్ళకి కాదు గదా! ఇంకా నేనేం దాని గురించి చెప్పదలుచుకోలేదు. సో, ఎంత మెజారిటీ అనేది మీరు జూన్ 4 చూస్తారు. మా విజయాన్నయితే ఎవరు ఆపలేరు. ఎవరు ఎంతమంది కూటమిగా వచ్చినా, ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, జగనన్న గారు చేసిన పథకాలు మమ్మల్ని నడిపిస్తాంది. మా నాన్న దీవెనలు, బ్లెస్సింగ్సు మా కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు ఎలా అంటే ఉన్నారంటే నిజంగా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎన్‌డీఏ కూటమి బలంగా ఉందని నమ్ముతున్నారా? అసలు మాకు పోటీయే అనేదే లేదనిపిస్తుంది నాకు. ఎక్కడికెళ్ళినా అంత మంచి ఆదరణ. ప్రజలొచ్చి ఎదురు చూస్తా అన్నారు. ఎప్పుడెప్పుడు మే 13థ్ వస్తుంది. ఎప్పుడు మా బిడ్డని గెలిపిచ్చి మేము జగనన్నకి కానుగ్గా ఇస్తామని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారన్న. ఏదైతే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం వారసురాలుగా బరిలో దిగినటువంటి కృపాలక్ష్మి జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్షగా నిలిచి తనను గెలుపు తీరాలకు తీసుకెళ్తుందని, మే 14న తాను విజయోత్సవ సంబరాలు చేస్తానని, అలాగే తండ్రి ఆశీస్సులతో పాటు ప్రజలందరూ ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదిస్తే తమ బిడ్డగా ఆదరిస్తున్న నేపథ్యంలో తనకి ప్రత్యర్థి అనే పదమే తెలియదని, ఆ ప్రత్యర్థులే లేరని కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.